నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏదైతే నిన్న సీజేపీ పార్టీ నేతలు అండ్ బీజేపీ మంత్రుల మధ్యలో సుదీర్ఘ చర్చలు జరిగాయో అది కొలిక్కి రాలేదు అని కూడా మనకు తెలుస్తుంది. అండ్ ప్రధానంగా సీజేపీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ లేవనెత్తే అంశాలు వాళ్ళ ప్రధాన డిమాండ్లు వాళ్ళ ముందు గట్టిగా వినిపించడం జరిగింది. అండ్ కేంద్ర మంత్రులు కూడా దాంట్లో కొన్ని విషయాలకి సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రిజైన్ చేయాలి అనేది దాన్ని మేము ఆలోచిస్తాము అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు వాళ్ళకి చెప్పడం జరిగింది. బట్ వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సీజేపీ వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే మృతులు ఉన్నారో నీట్ ఎగ్జామ్ రాసేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారంగా ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళ ప్రొటెస్ట్లో భాగంగా ఏదైతే ఢిల్లీలో స్టూడెంట్స్ మీద కేసులు నమోదు చేసినారో ఆ కేసులు కూడా అన్నీ కొట్టివేయాలి, విద్యార్థుల్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ని అందరినీ కూడా రిలీజ్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ పెట్టుకొని కూర్చున్నారు. అండ్ ఇంకొకటి కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టే లా అండ్ ఆర్డర్ ఉందో దాన్ని ఆచరణలో పెట్టకుండా బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద దౌర్జన్యానికి పాల్పడిన విషయాలు కూడా వాళ్ళు కేంద్ర మంత్రుల ముందు లేవనెత్తిన విషయం కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రిజైన్ చేయాలి. అండ్ దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళ స్వరం వినిపిస్తున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా కేంద్ర మంత్రులు మాత్రం వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలని మేము ఆలోచిస్తామని చెప్పిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇస్తాం మీకు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ మీద మాకు ఏదో ఒక విషయం తెలియాలి, ఏదో ఒక క్లారిటీ రావాలి. లేదు అంటే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, దేశవ్యాప్తంగా వ్యాపిస్తాము. ఈ నిరసనలు కూడా దేశవ్యాప్తంగా వ్యాపిస్తాము. మీ గవర్నమెంట్కే అపకీర్తి వస్తుంది, మీ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా సీజేపీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ కేంద్ర మంత్రులను హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్, చూద్దాము ఈరోజు ఏం జరుగుతుంది, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లా రియాక్ట్ అవుతారో అండ్ సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈ ఇష్యూ మీద అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.